నా వ్యవహారంలో భాగం. కాబట్టి ప్రారంభ కర్మ అంటే ఏమిటంటే నీ వ్యవహారం అంతా ప్రారంభ కర్మలో భాగమే. అందుకని నువ్వు వ్యవహారంలో ఏది జరుగుతూ ఉన్నా ఆత్మ అవ్యవహారి కదా. ఆత్మ మొదటి లక్షణం ఏంటి? అది డాక్టరా, లాయరా, ప్రొఫెసరా? ఆత్మ డాక్టర్ కాదు, లాయరు కాదు, ప్రొఫెసర్. అమ్మాయా, అమ్మమ్మ? ఆత్మ అమ్మ కాదు, అమ్మాయి కాదు, అమ్మమ్మ కాదు. అంతే కదా. ఆత్మ పోలీసా, దొంగ? పోలీసు కాదు, దొంగ. ఆత్మ అధర్మీయా, ధర్మీయా? దానికి లేవుగా. మరి అలా ఉండగలిగిన వాడెవరు? జ్ఞానం. తెలియదు, ఈ నలుగురికే తెలుసుకొస్తాను. బయటకు తెలిసి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ చెప్పలేదు. ఏమైంది పొద్దునే అలా కదా, పొద్దున కదా. అదే మరి తెల్లవారుజామున 5ంటికి అంటుంటే గారు కంగారు పుట్టుకోవాలి. అప్పుడు చెప్పు, అమ్మాయి పొద్దున ఎట్టా వెళ్తుందని కంగారు పుట్టాలి. ఏఎమ్మా, పిఎమ్మా? ఆ విషయం చెప్పండి. అసలే వాళ్ళకి శిష్యురాలు ఎలా పెడుతుంది వినాలని కంగారు. అందుకని నిలకడ కలిగి ఉండాలండి. నిలకడ లేని అందరికీ సమస్యనే, వేరేం చేయలేదు. నిలకడగా ఉంటే ఏది నేనేం చేయలేదు. నిలకడ లేకుండా మనసు అటు ఇటు పరిగెట్టింది. అప్పుడు మరిన్ని కర్మలని, మరిన్ని సంస్కారాలను పోగు చేసుకుంటున్నాను. అప్పుడు బరువు పెరుగుతుంది కానీ తరగడం లేదు. రాగద్వేషాలు బలపడటం వలన సమస్య పెరిగిందే కానీ తగ్గలేదు. కాబట్టి స్వరూప జ్ఞానం, తత్వజ్ఞానం నేర్చుకోవడం వల్ల ఏమిటయ్యా ప్రయోజనం అంటే బరువు దగ్గర ఉన్న సంస్కారాలు ఖర్చు అయిపోతాయి, కొత్త సంస్కారాలు తయారు. ముందు అక్కడ దాకా రావాలి. ఇది సాక్షి సాధన వల్ల ప్రయోజనం. అప్పుడు నువ్వు అమ్మవి కాదు, అమ్మాయివి కాదు, అమ్మమ్మవి కాదు, భార్య అసలే కాదు. రోజువారీ జీవితంలో మరి ఈ పాత్రలేగా మనల్ని డామినేట్ చేస్తుంది. మరి ఆ పాత్రోచితమైన వ్యవహారం చేయాలి, అక్కర్లేదు. ఎలా ఉండి చేయాలి? వెరీ ఇంపార్టెంట్. అంతరంగంలో సాక్షిగా ఉండాలి, బహిరంగంలో సత్వగుణంతో నీ కర్తవ్య కర్మని నువ్వు ఆచరించాలి. వాయిదా వేయుడు, భార్య పని వాయిదా వేయకూడదు, అమ్మ పని వాయిదా వేయకూడదు, అమ్మాయి పని వాయిదా వేయకూడదు. ఏ పని వాయిదా వేసినా సృష్టిలో నీ బ్యాలెన్స్ షీట్ అక్కడ ఉండదు. ఏదో ఒక సందర్భంలో మళ్ళీ నువ్వు అది చేయవలసి వస్తుంది. మరో రూపంలో చేస్తావు అంతే. ఈ రూపంలో కాదు, మరో రూపంలో చేస్తావు. ఆ మిగిల్చుకున్నది నిన్నే వదిలిపెట్టు. బోధించడం అనేది ఒక సంస్కారం. అందరూ బోధించలేదు. ఒకవేళ బోధించినా అర్థం కాదు, అవునా కదా? మరి ఆ బోధించే సంస్కారం ఎలా రద్దు అయిపోతుందంటాం? సాక్షిగా ఉండి ఆచరిస్తుంది. వినేవాడిలో కూడా నేనే ఉన్నాను, చెప్పేవాడిలో నేనున్నాడు, వినేవాడిలో కూడా నేనే ఉన్నాడు అని గుర్తించగలిగితే అప్పుడు వినేవాడు, చెప్పేవాడు అనే ఇద్దరున్నారా? లేరుగా. అప్పుడు ఆ సంస్కారం రద్దు.
ఇది సంస్కారం రద్దయిపోయే విధానం. చెప్పేవాడు వినేవాడు ఉన్నంతకాలం ఆ సంస్కారం బతికే ఉంటుంది. మళ్ళా చేయవలసింది. ఎంతవరకు అది నేను ఎప్పుడు వదిలిపెట్టేస్తున్నాయా? చెప్పేవాడు వినేవాడు ఒకడే, ఇద్దరు లేరు అక్కడ. అప్పుడు ఆ సంస్కారాన్ని నిన్ను వదిలేసి రద్దయిపోయింది. మళ్ళా చెయ్యక్కల. పునరావృత్తి అనేటటువంటిది అలా లేకుండా పోతుంది సృష్టిలో. ఇది సృష్టి సంవిధానం. ఈ సృష్టి సంవిధానాన్ని బాగా అర్థం చేస్తుంది. ఏదైనా పునరావృత్తి జరుగుతోంది అంటే అక్కడ మనం ద్వంద్వానుభవాన్ని దాటలేదు, సాక్షిత్వానికి రాలేదు, ద్వంద్వాతీతంగా ఉండటం లేదు. కాబట్టి అదేం చేస్తుంది ప్రకృతి? ప్లీజ్ డూ ఇట్ అగైన్, ప్లీజ్ డూ ఇట్ అగైన్. అక్కడ ఒకటే శ్రోత ఉంది. ఎంతకాలం చేయాలి? దాకా చేయాలి. అయితే ఈ సంస్కారాలు 3 విభాగాలు. 1 సాత్విక సంస్కారం, 2 రాజసిక సంస్కారం, 3 తామసిక. ఇందులో తామసిక సంస్కారాలని ఆచరించే రద్దు చేస్తాం. వేరే మార్గాలు ఏదైనా సరే భౌతికంగా ఆచరించే రద్దు చేస్తాం. అవన్నీ దేని కిందకు వచ్చేస్తాయి? తామసిక సంస్కారం. భావంతో రద్దు అయిపోతాయి. అంటే అర్థం మిమ్మల్ని ఎవరో విమర్శించారండి, కోపం వస్తున్నారు. అది ఏం చేస్తారు? కోపం వస్తుంది ఏం చేస్తారు? కోపం వస్తుంది సమాధానం చెప్పండి. ఏం చేస్తావు కోపం వస్తే? ఆలోచిస్తే తగ్గిపోతుంది, ప్యాసిఫై అయిపోతుంది. ప్యాసిఫై అయిపోయినా అసలు లేకుండా పోయింది. మళ్ళా వస్తుంది కదా, మళ్ళా వచ్చినప్పుడల్లా మళ్ళా ప్యాసిఫై చేసావు, సరిపోతుందా? భావనామయమైనటువంటి రాజసిక సంస్కారం, పరిషడ్ వర్గాలన్నీ భావనామయమే. అవి తమోగుణం చేరిక కూడినప్పుడు ఇంద్రియానుభవం దాకా రావాల్సింది. అదే ఇంద్రియానుభవం దాకా రావాల్సిన అవసరం ఎప్పుడు లేదయ్యా అంటే భావాన్ని భావంతోనే రద్దు చేయవచ్చు. అవి వాళ్ళు సంగీతం పాడుతున్నారండి, మనం అందులో మునిగిపోవాలంటారా మునిగిపోకలేదు కదా? మునిగిపోవాలా? మునిగిపోవడం కోసమే అసలు వాళ్ళు పాడుతుంది. దేనికోసం పాడుతున్నారు వాళ్ళు? వినేవాళ్ళందరూ ఆ భావ తాదాత్మ్యతను పొందాలి. అంతేగా వాళ్ళ ఆ తాదాత్మ్యతను వాళ్ళు అనుభవిస్తున్నారు. పాడటం ద్వారా, వినడం ద్వారా మనం అనుభవిస్తాం. ఇంతకీ పాట అంటే ఏమిటి అసలు? క్రమబద్ధంగా నిశ్శబ్దాన్ని భంగపరచడం. సంగీతం అంటే ఏంటండి? క్రమబద్ధంగా, లయబద్ధంగా, శృతిబద్ధంగా నిశ్శబ్దాన్ని భంగపరచడం. నిశ్శబ్దాన్ని గుర్తించగలిగే వాడికి సంగీతంలో మునిగిపోయే అవకాశం ఉంది. ఒక ఆయన గాఢ నిద్రపోతున్నాడండి, పక్కన కూర్చొని మీరు పాట పాడుతున్నారు. పాట ఎఫెక్ట్ ఆయన మీద ఏమైనా పనిచేస్తున్నారు? పనిచేయదా? ఆయన ఆల్రెడీ ఓ నిశ్శబ్దంలో మునిగిపోయి ఉన్నాడు. నిశ్శబ్దంలో మునిగిపోయిన వాడి మీద శబ్ద ప్రభావం పెరిగి కనబడుతుందిగా రోజువారీ జీవితంలో. పిల్లవాడు ఏడుస్తుంటే తల్లి ఏం చేస్తుంది? అచ్యుతానంద జో జో ముకుంద లలి పరమానంద రామ గోవింద.
శబ్ద బ్రహ్మాన్ని ఉపయోగించి దేంట్లో ప్రవేశపెట్టింది? నిశ్శబ్దో బ్రహ్మ వచ్చిందే. తర్వాత అలా మనం మేలుకునే దాన్ని బట్టి కాబట్టి నిద్రపోయాడు వాడు పిల్లవాడు. జోలపాట అయ్యేటప్పటికి నిద్రపోయాడు. ఇప్పుడు జోలపాట వలన నిద్రపోయాడా? వాడికి ఆల్రెడీ నిద్ర వస్తే నిద్రపోయాడు. తల్లి ఏమనుకుంది? ఎంత కష్టపడి నిద్రపుచ్చా తెలుసాబడిన అసలు ఏడుస్తున్నాడు. వాడు డిస్టర్బ్ చేయి మాకరా బాబు, మళ్ళా పాటలు పాడాలి. అర్థమైందా? అని వాస్తవానికి వాడి లోపల నిశ్శబ్ద స్థితి ఏర్పడితేనే అది సాధ్యం. ఏమే కాదు. నిద్రపోయేవాడు ఏమనుకున్నాడంటే నేను నిద్రపోతున్నాను, నేను నిద్రపోవడానికి ఆవిడ జోలపాటికి నాకేం సంబంధం. ఇప్పుడు మీకు కావచ్చు. మళ్ళా కదిలాడు. మళ్ళీ ఇవిడేం చేసింది? నిద్రపోయాడు. భౌతికంగా చూస్తే ఎట్లా కనబడుతుంది? ఇవి నిద్రపుచ్చడం సత్యమే, అలాగే కనబడుతుందిగా. కానీ వాస్తవం ఏమిటి? వాడికి నిద్ర వస్తేనే పడుకున్నాడు. వాడికి నిద్ర రాకుండా నువ్వు పడుకోబెడుతుందాం. వాడి నిద్ర రానప్పుడు ఈవిడ 36 పాటలు పాడినా సరే ఈవిడితో పాటు కలిసి ఆడుకుంటాడే తప్ప పొరపాటుకు నిద్ర అవునా కదా? నీ పాట ఎప్పుడు ఒకటేగా. నువ్వు ఎప్పుడు పాడినావా నిద్రపోవాలి కదా. మరి అలా నిద్రపోతాడా? ఎందుకని? పాట వల్ల నిద్రపోవట్లేదు కాబట్టి. కానీ తల్లికి మాత్రం ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది? నేను ఆ పాట పాడాడు గ్యారంటీ కాదు. అర్థమైందా? ఇదే జీవభావం. నేను పాట పాడితేనే పాడదాను అని అనుకోవడమే సత్య దర్శనం లేదు. లోపల సహజంగా ఇవన్నీ ఉంటాయి కాబట్టి జీవభావంలో నేను కర్త భోక్త అనేది బలంగా ఉంటుంది. కాబట్టి రోజువారీ జీవితంలో పాత్రోచితమైన వ్యవహారం చేసేటప్పుడు ఆత్మభావంలో ఉండి ఆత్మ అవ్యవహారి. పాట పాడింది ఎవరు? ఆత్మ ఏ పాట పాడదు. నిద్ర వచ్చింది ఎవరు? నిద్ర పోయింది ఎవరు? ఆత్మా వ్యవహారి. ఈ లక్షణంతో చూడడం రావాలి. అప్పుడు మనం అన్ని వృత్తులు అన్ని ప్రవృత్తులకి పైన ఉంటాం. యూఆర్ అబవ్. అప్పుడు ఆ వృత్తి యొక్క ప్రభావం నీ మీదే ఉంటుంది. ఎప్పుడైతే వృత్తి యొక్క ప్రభావం నీ మీద లేదు అప్పుడు వృత్తి అవచ్ఛిన్న చైతన్యంగా మారిపోకున్నాం. మనం ఎలా ఉన్నాం? వృత్యవచ్ఛిన్న చైతన్యమే జీవుడు. ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకంగా ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబమే వ్యవహరిస్తుంది. నిజానికి బింబమేమి వ్యవహరిస్తుంది. కాబట్టి ఆత్మభావంలో ఉన్నవాడు బింబభావంలో, జీవభావంలో ఉన్నవాడు ప్రతిబింబ భావం. కాబట్టి జాగ్రత్తగా మౌలిక సత్యాన్ని అర్థం చేసుకుని మొట్టమొదటి లక్షణాన్ని నిజ జీవితంలో బాగా పాటిస్తారు. ఆత్మ అవ్యవహారి. అది వస్తేనే తర్వాత ఏమిటి? ఆత్మా నిత్య. ఆత్మా నిత్య ఎప్పుడు తెలిసింది? అవ్యవహారిగా ఉంటేనే. చదువుకుంటే తెలియదు. ఆత్మా నిత్య. ఏది నిత్యమో అది శుద్ధం. ఆత్మా శుద్ధ. ఏది అవ్యవహారియో ఏది నిత్యమో ఏది శుద్ధమో దానికి బంధం లేదు. ఆత్మా బుద్ధ. చూడండి, ఒక లక్షణం తర్వాత మరొక వికాసం, ఒక వివేకం తర్వాత మరొక వివేకం. ఒకేసారి మనకి బాల్యవన కౌమార వృద్ధాప్యాలన్నీ ఒకేసారి వస్తాయి. క్రమంగా ఒకదాని తర్వాత అలాగే ఈ లక్షణాలు కూడా నిజ జీవితంలో ఎవరైతే ఇట్లా జీవిస్తూ ఉంటారో వాళ్ళు మొదట ఆత్మ అవ్యవహారి. ఆ వికాసం పూర్తి అయిపోయింది.
అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ అందుకుంటుంది. బాల్యం తర్వాత ఎవరు అందుకోవడానికి ఏం చేశారు మీరంతా? ఊరిని ఏమీ చేయకుండా అలా ఎలా అయిపోతారండి మీరంతా? న్యాచురల్ ప్రాసెస్. ఇది కూడా అంతే న్యాచురల్. ఎవరైతే ఆత్మ అవ్యవహారిగా జీవిస్తారో వాడిలో సహజ జ్ఞానం కలుగుతుంది. ఆత్మ నిత్య, అదే నిత్యానిత్య వస్తువు. ఇప్పుడు మనం నిత్యానిత్య వస్తువు గురించి వేల పేజీలు చదివేశాం, వేల పేజీలు రాసేసాం. వచ్చినట్ట ఎందుకు రాలేదు? మొదటదే లేదు. మా అవ్యవహారిగా ఉండకుండా నువ్వు ఎంత బుర్ర బదులు కొట్టుకున్నా నిత్యానిత్య వస్తువు. ఎవరికైతే అది వచ్చిందో ఆత్మ నిత్య అనే సత్యం బోధపడిందో అప్పుడు అనిత్యం అంతా పోయింది కదా. అప్పుడేమైంది? ఆత్మ శుద్ధ. ఎవరైనా చెప్పాలా? సర్లేదు. ఆత్మానాత్మ వివేకం. నెక్స్ట్ స్టెప్ ఆత్మానాత్మ వివేకం. అందుకే తామర పువ్వు ఎలా విచ్చుకుంటుందో చూసి గమనించమంటాం. ఒక్కసారి విచ్చుకోదండి తామర పువ్వు. ఎలా విచ్చుకుంటుంది? వరుస మీద ఒక వరుస తర్వాత ఒక వరుస, ఒక వరుస తర్వాత ఒక వరుస. అన్నం లోపల 10 వరుసలు ఉంటాయి. ఆ 10 వరుసలు ముందు బయట వరుస, తర్వాత 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 ఇన్నర్ కోర్ దాకా విచ్చు. అలాగే మనం కూడా ఆత్మ నిత్య, ఆత్మ శుద్ధ, ఆత్మానాత్మ వివేకం. ఎప్పుడైతే ఆత్మానాత్మ వివేకం కలిగిందో బంధం లేదు. అందుకని ఆత్మ సర్వవ్యాపకం, పరిమితం కాదు, శాశ్వతం కాదు. అంటే సర్వవ్యాపకమైన ఆత్మ నేను అనే నిర్ణయంలో ఉన్నటువంటి వాడిని ఏ బాంధవము లేదు. కాబట్టి ఇప్పుడు ఎన్నో లక్షణం వచ్చింది? 4వ లక్షణం. ఆత్మ వ్యవహారి, ఆత్మ నిత్య, ఆత్మ శుద్ధ, ఆత్మ బుద్ధ. ఎందుకని? అహంకారం పోయింది. ఎప్పుడైతే అహంకారం పోయిందో బాధమే లేదు. ఆత్మానాత్మ వివేకం వలన అహంకారం ఎప్పుడైతే రద్దయిపోయింది అప్పుడు బాధమే లేదు. ఇప్పుడు వచ్చింది ఆత్మానాత్మ వివేకం తర్వాత ఏమిటి? కార్యకారణ వివేకం. ఈ కార్యకారణ వివేకం వలన బంధం లేకుండా పోయింది. నిత్యానిత్య వస్తు వివేకం, ఆత్మానాత్మ వివేకం, కార్యకారణ వివేకం. ఆత్మ శుద్ధ, ఆత్మ బుద్ధ. తర్వాత ఏంటంటే ఆత్మాముక్త. సదసద్వివేకం కలగగానే బ్రహ్మనిష్ట కలిగేది. ఆత్మ ముక్త. ఎప్పటికీ కర్మసంగీకారు, కర్మ పద్ధతిగా మరల పునరావృత్తిని పొందడిక. మళ్ళీ ఎవరైనా బాగా పొగిడి చాలువా కప్పి దండలేసి ఊరెరిగించి అనుకోండి, ఇలా మళ్ళా చేస్తే బాగుంది అనిపిస్తుందంటారా? వద్దనిపిస్తుందంటారా? వద్దనిపిస్తుందా? ఎవరన్నా మిమ్మల్ని బాగా తిట్టారండి, మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా, ఇలాంటిది మళ్ళా జరగాలనిపిస్తుందంటారా? వద్దనిపిస్తుంది. అక్కడ కూడా వద్దనిపిస్తుందా? అయ్యయ్యో, ఎందుకని? ఆత్మా సాక్షి. ప్రశంసకి లొంగదు, విమర్శకి ఆత్మా వ్యవహారి. మరి ఇప్పుడు అని చెయ్యాలా మరి? ఈ 5 లక్షణాలలో ఉండి చెయ్యాలి, మర్చిపోకూడదండి. జనం నుంచి మరణం దాకా చేసే అన్ని పనులలో కూడా ఎలా ఉండాలి? ఈ 5 ఉండాలి మనలో. ఏమిటవి? ఆత్మా వ్యవహారి, ఆత్మ నిత్య, ఆత్మ శుద్ధ, ఆత్మ బుద్ధ, ఆత్మ ముక్త. అప్పుడు సదసత్. ఆఖరి మాట ఏమిటండి? సరే 5 చెప్పారు కదా, సరే ఆఖరి మాట చెప్పండి. ఆత్మ సాక్షి. 6వ మాట. ఈ 6 లక్షణాలే ఆత్మ లక్షణాలు. వీటితో జీవించడానికి మనం ఇప్పుడు నైమిషారణ్యానికి వెళ్ళాలా, హిమాలయానికి వెళ్ళాలా, బదరికావనానికి వెళ్ళాలా, అరుణాచలం వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో వెళ్ళక్క. నీ హృదయ స్థానంలో నీ హృదయ స్థానంలో ఉంటే ఈ 6 లక్షణాలు సాధ్యమే.
సహజం. ఒక్కదానిలో గట్టిగా మీరు ప్రయత్నం చేస్తే అదే మిగిలిన వాటిని తయారు చేస్తూ ఆ వివేకాన్ని అందిస్తూ పరిగెట్టిస్తుంది. కాబట్టి కష్టమంతా ఎక్కడుంది? మొదటి మెట్టు ఎక్కడంలోనే ఉంది, ఆత్మ వ్యవహారి. అలా జీవించారనుకోండి, ఆ బలంతో తర్వాత, ఆ బలంతో తర్వాత, ఆ బలంతో తర్వాత ఇలా అందుకుంటుంది. అలా సహజంగా చిట్ట చివరికి ఆరవ స్థితి అయినటువంటి ఆత్మ సాక్షి. అందుకని మనం ఏం చెప్తున్నాం, ఎప్పుడు 24 గంటలు దృష్టితో మధ్యలో నిలబడి ఉండేటట్లుగా జీవించు. ఏ పని చేసినా దృష్టి అక్కడ ఉండాలి. అలా ధ్యాసను నిలబెట్టుకో. అప్పుడు కిందకు పడిపోగా ఎప్పుడు ఆజ్ఞాచక్ర దృష్టి కలిగి. అది ఆరవ మెట్టు, ఆత్మ సాక్షి. అప్పుడు కర్మ ప్రకారం ఇలా జాగ్రత్తగా ఉంటాం. అలా ఉండటమే పూర్ణం అంటే. తర్వాత సమిష్టి అనుభవం, ఇక పరమాత్మ వ్యవహారం. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ అనే నిర్ణయాన్ని పొందటం, అది బ్రహ్మాండ సాక్షి. ముందు పిండాండ సాక్షిగా జీవిస్తే ప్రత్యేగాత్మ, అప్పుడు ప్రత్యేక పరమాత్మల అభిన్నమని చెప్పడానికి మహావాక్యోపదేశం. ఇప్పుడు మహావాక్యోపదేశం ఎక్కడే పొందేశాం? ఎక్కడ పొందేశాం? ఆత్మ అవ్యవహారి అనే అనుభవం రాకముందే మహావాక్యాలు అయిపోయినాయి, త్రయం అయిపోయింది, పూర్ణం కూడా అయిపోయింది. రోజువారీ జీవితంలో ఎలా ఉంటున్నారమ్మా? ఆత్మ అవ్యవహారి అవలేదండి. అదే ఇది 6, అవి 6, 12 మెట్లు. అవి వ్యష్టిగా 6 ఉంటాయి, సమిష్టిగా కూడా 6 ఉంటాయి. 6 కలిపి 12 మెట్లు. ఈ 12 కలిపితే వేదాంత బోధ ఇదంతా. కానీ మరి మనం మొదటి మెట్టు అయినటువంటి ఆత్మ వ్యవహారి ఎక్కకుండా 12వ చక్రం అయినటువంటి పూర్ణస్థితిని ఎలా దాటుతాం? దాటగలుగుతాం? సాధ్యమైన. కానీ మీరు రోజువారీ జీవితంలో అందుకే ఎక్కడున్నారమ్మా అనుడు? వ్యష్టి 6 చక్రాల్లో 6వ స్థానంలో ఉన్నావా? అక్కడి నుంచి ప్రారంభమయ్యే సమిష్టి 6 చక్రాలలో 6వ చక్రంలో ఉన్నా. కాబట్టి ఇలా జాగ్రత్తగా మీ నిజ జీవితాన్ని సవ్యంగా స్వాధ్యాయంలో చూడాలి. ఇప్పుడే